అండి సంక్రాంతి పండగకి నాటుకోడి కూర ఎలా వండాలో చూద్దాం రండి. మీరైతే ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే పిండి వంటల్లో జంతికలును సున్నుండలు చేసుకున్నాం. అలాగే నాటుకోడి కూరతో గుడికెళ్ళి కోడిని కోసుకున్నాం. ఆ కోడి అక్కడే కొట్టించేసాం. అది వండుతున్నాను కూర. అలాగే గారెలు కూడా వేస్తున్నాను. నాటుకోడిను కూర పలవ వేద్దాం అనుకున్నాం, కానీ పలవ ఎప్పుడు తింటానే ఉంటాం కదా బయట. పండగ స్పెషల్ ఏంటంటే నాటుకోడి కూరను గారెలు. అల్లం వేసాక పెరిగేస్తే మంచి గ్రేవీ వస్తుంది. మనకు కూర కూడా తొందరగా ఉడికిపోద్ది, టేస్ట్గా ఉంటుంది. అలాగే పెరిగేసిన తర్వాత కారం వేసి బాగా కలిపి, నేను ఈసారి ఎప్పుడు చేసేలా కాకుండా టమాటా రసం చేస్తున్నాను. ఎలా వస్తుందో చూడాలి. మామూలుగా ఎప్పుడు మామూలు రసం పెట్టేస్తాను, చారు కాసాక తాలింపు పెడతాను. ఈసారి ఏంటంటే ముందే తాలింపులో అన్నీ వేసేసి టమాటా ముక్కలు కూడా మగ్గ పెట్టేసిన తర్వాత పెడుతున్నాను. మరి చారు అయితే టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈసారి ఇది కన్నా బాగా కుదిరితే ఇంకెప్పుడు ఇలాగే పెట్టేస్తాను. ఫస్ట్ టైం టమాటా రసం పెట్టడం. మామూలుగా అయితే చింతపండు చారే పెట్టేది. ఉల్లిపాయలు అవి మగ్గాక టమాటాలు వేసేసాను. అలాగే కూర కూడా దగ్గరికి మగ్గుతుంది. మగ్గాక ఎసరేసి కుక్కర్ మూత పెట్టేయడమే. 3 విజిల్లు వచ్చిన తర్వాత అప్పుడు గసగసాల పేస్ట్ అవన్నీ వేసుకోవాలి. మీరైతే ఎలా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇందులో కొంచెం పొడి అన్నీ వేసి కందిపప్పు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి మిక్సీ పట్టాను. ఎందుకంటే కొంచెం చిక్కగా ఉంటుంది. మరీ నీళ్ళ కాకుండా స్మెల్ మాత్రం వండుతుంటేనే అసలు అదిరిపోయింది. తింటే ఎలా ఉంటుందో అసలు. చింతపండు రసం కూడా వేసుకుందాం. చింతపండు రసం వేసిన తర్వాత బాగా మరుగుతుంది. బాగా మరగనిచ్చాక అప్పుడు దించేసుకోవడమే. కూరలో కూడా జీడిపప్పులను గసగసాల పేస్ట్ వేసేసుకుని వాటర్ వేసుకుని బాగా కలిపి ఎసరు కూడా వేసిన తర్వాత అలాగే గారెల పిట్టుకు కూడా కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు అన్నీ మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవడానికి ఏంటంటే కూరలో కదాన్ని ఉల్లిపాయలు వేయలేదు, మామూలుగా వేసేసాను. ప్లెయిన్ గారెలే. ఫస్ట్ ఈ మాత్రం షేప్ రాలేదు.